హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు బాను స్మార్ట్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే చూడండి, వాతావరణం అయితే కొంచెం చల్లగా ఉంది, కానీ చాలా ఉక్కపోతగా ఉందన్నమాట. కానీ మేమైతే ఇప్పుడు చిన్న పని మీద కొండూరు అయితే వెళ్తున్నామండి. దారిలో వెళ్తున్నాము, అందుకని క్లైమేట్ బాగుంది కదా అని చెప్పేసి అయితే వీడియో తీశాను. చూడండి, చాలా బాగుంది. ఆకాశం అలా ఉంటే నాకు ఇలా బండి మీద లాంగ్ జర్నీ వెళ్తూ ఉంటే బాగుంటుంది. మీలో ఎంతమందికి ఇష్టం ఇలా వాతావరణం బాగున్నప్పుడు బండి మీద లాంగ్ జర్నీ వెళ్ళడమో నాకు చెప్పండి. నాకైతే కార్ కన్నా బండి మీద ఇలా వెళ్తూ ఉంటుంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మా వారికి అదే చెప్తా, చల్లగా ఉన్నప్పుడు పని లేకపోయినా సరే అలా సరదాగా తిప్పు అని అంటాను. కానీ ఇప్పుడైతే మేము పని మీదే వెళ్తున్నామండి. చూడండి, కొండలు చూడ్డానికి బాగుండిద్ది, కానీ నిజంగా చాలా దగ్గరగా వెళ్తుంటే అదేదో గృహలోకి వెళ్ళిపోతున్నట్టుగా ఉందండి. నాకైతే అది మీదకి వచ్చేస్తుందేమో ఆ కొండ అన్నంత భయంకరంగా ఉందన్నమాట. చాలా బాగుంది కానీ చూడటానికైతే కనుక. చూడండి, బాగుంది కదా, కొండల మధ్యలో నుంచి అలా వెళ్తూ ఉంటుంటే ఏదో రెండు కొండలు పక్క పక్కనే ఉన్నట్టుగా ఉంది కదా. చూడండి, దగ్గరగా వెళ్తుంటే ఎంత భయంకరంగా ఉందో. నాకైతే చాలా నేచర్ అంటే ఇష్టమే, కానీ మరీ అంత దగ్గరగా చూస్తూ ఉంటుంటే కొంచెం భయం కూడా వేస్తుంది. కోతులు ఉన్నాయి చూడండి దారిలో అన్నీ మొత్తం. పాపం ఏమన్నా ఫుడ్ తెద్దామన్నా నాకు గుర్తులేదు. వాటికి బనానాస్ తీసుకొస్తే చిన్న పార్క్ లాంటిది ఉంది. చూడండి, అనుకోకుండా మా ఫ్రెండ్స్ అయితే కలిసారనమాట దారిలో. వాళ్ళందరితో మాట్లాడి వెళ్ళేసరికి అయితే కొంచెం టైం పట్టింది. అందరూ ఒకేసారి కలిసారు ఇవాళ, ఏంటో అనుకోకుండా. సో అందుకనే మాట్లాడుకొని వెళ్తున్నాను అనమాట. అందరినీ పలకరించాలండి. మళ్ళీ ఒక్కరిని పలకరించకపోయినా కూడా ఫీల్ అవుతారు, వాళ్ళనే పలకరించామని. సో అందుకని అందరినీ పలకరించే వెళ్తున్నాను. ఈ రూట్ అయితే చాలా బాగుంటుందండి. చూసారుగా, మొత్తం అసలు కొండలు అన్నీ అసలు అంతా చాలా బాగుంటుంది ఇటు రూట్ అంతా కూడా. ఎంతైనా కొంచెం పల్లెటూర్లు చాలా బాగుంటాయి. సిటీ కొంచెం దూరంగా చిన్న చిన్న పల్లెటూర్లు ఉంటాయి కదా, అవన్నీ అయితే చాలా బాగుంటాయి. కానీ పల్లెటూరులో ఉండే వాళ్ళందరికీ చాలా వాతావరణం బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా. దారిలో వెళ్తుంది కుండలు అవన్నీ తయారు చేస్తున్నారండి, బాగున్నాయి. తీసుకుందామని అనుకున్నాం, కానీ మళ్ళీ అవి చాలా జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళాలి కదా అని చెప్పేసి తీసుకోలేదు. చూడండి, మధ్యలో చిన్న చిన్న పల్లెటూర్లు వస్తూ ఉంటాయి కదా, బాగున్నాయి అసలు. ఆ ఊర్లో భలే కట్టుకుంటారండి ఇల్లులు మాత్రం, చాలా బాగుంటాయి. వాళ్ళకి నచ్చినట్టుగా చక్కగా ఎదురు గార్డెన్లా పెట్టుకుంటారు, చక్క మంచి మంచి పూల మొక్కలు వేసుకుంటారు. నాకు ఎప్పటి నుంచో అలా కోరిక అనమాట, ఒక ఓన్ హౌస్కి నాకు నచ్చినట్టు అలా మంచిగా చెట్లు అని. చూడండి, ఆ పిల్ల సైకిల్ అసలు ఎలా తొక్కేస్తూ ఉందో రోడ్డు మీద, చూసుకోవట్లేదు. చూడండి, పొలాలు అన్నీ ఎలా ఉన్నాయో అసలు, చాలా బాగుంది. మొత్తం అంతా కూడా వాతావరణం బాగుంది. కానీ మాకు కొంచెం ఇక్కడ ఈ ఊర్లోకి రాగానే అస్సలు ఎండ ఉండండి, విపరీతంగా ఉంది ఎండ మాత్రం అసలు. నిజంగా వాతావరణం అంత చల్లగా ఉందని బయలుదేరితే కొంచెం దూరం రాగానే ఇంత ఎండగా ఉంది ఏంటో అసలు. చాలా ఉక్కపోత వచ్చేసింది. ఏంటి ఎండాకాలంలా ఉందన్నమాట అసలు. చూడంగానే ఎందుకు వచ్చామా అనిపించేసింది ఒక నిమిషం అసలు, అంత వేడిగా ఉంది. కానీ ఇంక బయలుదేరాం కదా, మళ్ళీ వెనక్కి వెళ్ళలేం కాబట్టి వెళ్తున్నాం. చూడండి, ఇక్కడ పెద్ద ఆర్చి ఉంది కదా. మేమైతే వెళ్ళిన పని అయితే చూసుకున్నామండి. సరే ఇంత దూరం వచ్చాం కదా అని చెప్పేసి మాకు అయ్యో ప్రొవైడ్ చేశారు కదా గవర్నమెంట్, అవి ఒకసారి చూద్దాము కడుతున్నారా లేదా అసలు. ఈ గవర్నమెంట్ వచ్చింది కదా, మరి ఇస్తుందా లేదా, మరి లేకపోతే అసలు ఎలా ఇస్తారు, అపార్ట్మెంట్స్ టైప్లా కట్టిస్తారా లేదంటే ఇండివిజువల్గా ఇచ్చినట్టే ఇస్తారా, అసలు క్యాన్సిల్ అవుతాయా ఉంటాయా ఏమీ తెలియదండి. మరి మొత్తానికైతే అసలు ఒకసారి అసలు మేము వెళ్ళలేదు ఎప్పుడు, ఒకసారి చూద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాము. ఒకసారి అయితే మేము వచ్చామండి, ఇక్కడ బ్రిడ్జి ఉంది చూడండి, అప్పుడైతే మొత్తం పడిపోయిందన్నమాట వర్షం వల్ల. అప్పుడైతే మొత్తం రాకపోకలన్నీ ఆగిపోయాయి. సో అందుకని మేము వెనక్కి వెళ్ళిపోయామన్నమాట. చూసారా, అప్పుడు పడిపోయింది అలాగే ఉంది, మొత్తం రాళ్ళు అవన్నీ. సో ఇప్పుడు మళ్ళీ వేసినట్టున్నారు. సరే అని చెప్పేసి వెళ్తున్నాం ఈ రూట్లో. చూడండి అసలు రోడ్డు ఎలా ఉందో. ఎంతైనా ఒకవేళ ఈ ఇటు ఏరియాలో హౌసెస్ ఇచ్చినా కూడా అండి, మొత్తం కొంచెం డెవలప్ అయ్యేసరికి మ్యాక్సిమం 10 years అయితే ఖచ్చితంగా పట్టిద్ది. ఎందుకంటే అసలు ఏ ఫెసిలిటీస్ అంతగా లేవు కాబట్టి ఇటు.
అన్నీ రావాలంటే కొంచెం టైం పట్టిద్ది. కానీ ఒక ఇల్లు అనేది ఒకటి ఉంటుందంటే అందరికీ ఒక డ్రీమ్ కదా అసల. సొంతింటి కల అనేది అందరికీ ఎంతో ఇష్టమైంది కదా! సో, నేను గూడా అలాగే చాలా అంటే చాలా ఆశపడ్డాననమాట. ఒక ఓన్ హౌస్ అనేది వస్తుంది కదా అని చెప్పేసి. చూడండి ఇటైతే గనక ఈత పళ్ళు ఉంటాయి కదా! ఆ తోటలు ఎంత బాగున్నాయో. చాలా చెట్లకైతే ఉన్నాయి ఈత పళ్ళు. తీద్దాం అనుకున్నాను. మళ్ళీ ఎవరైనా వస్తారేమో అని చెప్పేసి మా వారు "నీకు ఇంతేనా ఇంకా" అని చెప్పేసి అన్నారు. ఆపనన్నారు ఇంకా. సరే అని చెప్పేసి ఇంకా వెళ్తున్నాము. చూడండి అక్కడైతే కొంతమందయితే ఇల్లులు అయితే కట్టుకున్నారంట. అది వెలగలేరనమాట అటు సైడు. మాకిచ్చిందేమో ముత్యాలంపాడు, ముత్యాలంపాడు. ఈ అంకుల్‌ని అడుగుతున్నాము. ఒక అంకుల్ ఏమంటున్నారంటే, "అసల ఇవ్వరు ఇటు సైడ్ ఇవన్నీ గవర్నమెంటు పేస్ట్" అని చెప్పేసి ఒక అంకుల్ అంటున్నారు. ఇంకొక అంకుల్ ఏమో ఇస్తారు గానీ చాలా మునిగిపోతాయి అంటండి. కొంతమంది మనీ పెట్టుకునే వాళ్ళైతే గనక కొంచెం హైట్‌లో కట్టించుకుంటున్నారంట. చాలా వరకు అయితే గనక ఇల్లులు మునిగిపోతాయని చెప్తున్నారు. చూద్దాం మరి అసలు ఎంతవరకు ఇస్తారో ఇవ్వరో మరి మనకైతే తెలీదు కదండీ మరి. ఇటైతే మేము మాకిచ్చిన సైడ్ అయితే ఒకసారి వెళ్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట. చూడండి అసలు మొత్తం అసలు ఏం లేదు, అంతా ఖాళీ స్థలం అనమాట. చాలా నిర్మానుష్యంగా ఉందసల. ఎవ్వరూ లేరు. అన్నీ ఇదివరకైతే రాళ్ళు పెట్టి ఈ స్థలం ఇలా ఇలా అని చెప్పేసి నెంబర్స్ వేసి ఉంచారంట. ఇప్పుడైతే అసలు ఆ నెంబర్స్ లేవు, రాళ్ళు కూడా లేవు. చూడండి అక్కడ రాళ్ళు కనబడుతున్నాయి కదా, అలా పెట్టారు. రాళ్ళైతే చాలా వరకు అందరూ పీకేశారంటండి. మొన్న ఎవరో వచ్చేసి అయితే ఇటు సైడ్ నాకే కావాలి, ఇటు సైడ్ నాకే కావాలని చెప్పి అన్నారంట. అలా కుదరదు కదండి. పట్టాలో ఎవరికైతే ఏదైతే మెన్షన్ చేస్తారో అలాగే ఇస్తారు కదా. మనం ఏది కావాలంటే అది ఆ బిట్ వరకు కావాలంటే ఎవరికి కుదరదు కదా అలా ఇవ్వడము. అదే నేను దిగి చూస్తున్నాను అనమాట. అసలు ఏంటి ఎవరికి ఏ ఫేస్ వస్తుంది, అసలు వస్తుందా లేదా అని చెప్పి. కానీ అయితే అండి మెయిన్ రోడ్డుకి రావాలన్నా కూడా ఖచ్చితంగా 2 కిలోమీటర్స్ రావాలన్నమాట. చాలా ఇక్కడ ఏమన్నా డెవలప్ అవ్వాలన్నా కూడా చాలా టైం పట్టిద్ది. సో, అంతా కూడా మరి ఇస్తారో లేదో చూడాలి మరి గవర్నమెంట్‌లో. అంతా అదే చూపిస్తున్నా నేను అసలు మా వారికి. ఏంటి అసలు ఎవ్వరూ లేరు మనమే ఉన్నాము అని చెప్పేసి. ఎండ కూడా కొంచెం ఉంది ఎక్కువగానే. చాలా ఇక్కడైతే ఏ ఈ ఏరియాలో అయితే అస్సలు స్టార్ట్ అవ్వలేదంటండి ఇల్లులు కట్టడం. మిగతా ఏరియాలో అయితే గనక కొంచెం కట్టుకోమని చెప్పి అయితే పర్మిషన్ ఇచ్చారంట. మాకైతే అసలు మరి ఏమి కూడా ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు. మరి ఎప్పుడు స్టార్ట్ అయిద్దో అయితే తెలీదు. ఇక్కడ కొంచెం కట్టిన ఇల్లులు ఉన్నాయి. అయితే కొంచెం ఎవ్వరూ లేరండి. చాలా లోపలికి అయిపోయింది. అందుకని నేను ఇంకా వద్దులే, అంత సేఫ్ కాదనిపించింది మేమిద్దరమే వెళ్ళడము. సో, అందుకని చెప్పేసి అయితే కనుక వెనక్కి తిప్పేయమని అయితే చెప్పాననమాట. చూడండి కొంతమంది కట్టుకున్నవి అయితే ఇలా ఉన్నాయి అన్నమాట. అలా కట్ అయితే వదిలేశారు కానీ ఎవరు అయితే ఇంకా వచ్చి అయితే ఉండట్లేదంటండి మరి. ఏంటంటే కట్టుకోవడం వరకు కట్టుకున్నారు, మరి వాళ్ళైతే ఎప్పుడొస్తారో మరి. చూడండి ఇక్కడ మాకైతే ఇంకా దాహం వేసేసింది. ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయామన్నమాట. మొత్తానికైతే ఒక షాప్ దగ్గర ఆగైతే థమ్సప్ తీసుకొని అయితే తాగుతున్నాము. అంతే అండి ఈ వీడియో అయితే. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.